హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ ట్రావెల్ డాన్సర్ కిరణ్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను ఇప్పుడైతే ప్రజెంట్ దాండేలిలో ఉన్నాను. దండేలి అంటారు, సారీ. సో ఇక్కడైతే ఫుల్ వర్షం ఉందన్నమాట, ఫుల్ వర్షము. ఇది అన్సీజన్ అంటున్నారు యాక్చువల్లీ, కానీ నాకైతే చాలా నచ్చింది. నేను ఒక రిసార్ట్లో అయితే స్టే చేశాను. ఆ రిసార్ట్ చూడండి ఎలా ఉందో. ఈ రిసార్ట్ వచ్చేసి నాకు ప్రైస్ వచ్చేసి ఇద్దరికి వచ్చేసి 3600 పడింది పర్ డేకి. మీకు రూమ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ రిసార్ట్ బయట చూపిస్తాను చూడండి. సో మనకి విత్ పూల్ వస్తుందన్నమాట ఈ రిసార్ట్. బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ పక్కనే రివర్ ఉంటుంది, కాళీ రివర్. ఆ కాళీ రివర్లోనే ఇక్కడ రివర్ రాఫ్టింగ్ చేస్తుంటారు. అది కిచెన్. అది ఆ కిచెన్లో మనకి బఫెట్ పెడతారు. బఫేలో ఏమేమి పెడతారో మీకు బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. నేను నైట్ వచ్చాను. నైట్ బాగా టైర్డ్గా ఉండడం వల్ల ఏం షూట్ చేయలేదు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే నేను దండేలి నుంచి స్టార్ట్ అయ్యి గోకర్ణకు వెళ్తున్నాను. చూడండి రిసార్ట్ ఎంత బాగుందో. చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయి. ఎంత బాగుందంటే రిసార్ట్, ఎంత బాగుంది రిసార్ట్. నైట్ అయితే పూల్లో బాగా స్విమ్ చేశాను. నైట్ అయితే లైట్స్ గీట్స్ అన్నీ వెలిగాయి అన్నమాట. ఇక్కడ అంతా మ్యూజిక్ పెట్టుకున్నారు. అక్కడ క్యాంప్ ఫైర్ వేసుకున్నారు. క్యాంప్ ఫైర్ వేసుకొని అందరు కపుల్స్, బ్యాచులర్స్ అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేశారనమాట. సో దాండేలి అయితే నాకు బెస్ట్ మెమరీగా ఉండిపోయింది. చాలా బాగుంది దండేలి. నేను దాండేలి అంటున్నాను, కాకపోతే అది యాక్చువల్లీ దండేలి అంట. దండేలి రూట్ మాత్రం చాలా కష్టం గాయస్ ఇక్కడికి చేరుకోవడము. చాలా తెలియని వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ మ్యాప్స్ కూడా పనిచేయవు అనమాట సరిగ్గా, అంత కష్టం ఇది. ఇకైతే మన గోకర్ణ ట్రిప్ కూడా స్టార్ట్ అవబోతుంది. నేను మా ఫ్రెండ్ తోటి ఒక కార్ రెంట్ తీసుకొని వచ్చానమాట. కారు ప్రైజెస్ అదంతా మీకు చెప్తాను ఎంత ఏంటి అని. ఇది కాయాకింగ్ బోట్స్. ఇక్కడ వచ్చేసి రాఫ్టింగ్ బోట్స్ ఉన్నాయి, చూపిస్తాను. వావ్, రివర్ సైడ్ రిసార్ట్స్ అంటారు వీటిని. దండేలిలో మీకు ఆల్మోస్ట్ అలాగే అన్ని రివర్ సైడ్ రిసార్ట్సే ఉంటాయి. చాలా బాగుంటుంది అనమాట. పర్ పర్సన్ 600 ఎంతో తీసుకుంటారు. నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, కనుక్కొని నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. అది కాళీ రివర్. బాబా సూపర్ బాగుంది కదా దండేలి. సెప్టెంబర్లో మామూలుగా అయితే సెప్టెంబర్లో వస్తే ఇక్కడే మనకి రివర్ రాఫ్టింగ్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. ప్రతి రిసార్ట్లో ఇలాగే ఉంటుంది. మేము ఇంకా ఇప్పుడు వీకెండ్ కాబట్టి చాలామంది అన్ని రిసార్ట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. మేము చాలా కష్టం మీద వెతికి పట్టుకున్నాము ఈ రిసార్ట్ని. వర్షం గాయ్స్, నైట్ నుంచి పడుతుంది వాన కంటిన్యూస్గా. ఇది కాళీ రివర్ అంటే, ఇదే కాళీ రివర్. మీకు ఇక్కడ కింద రాఫ్టింగ్ బోట్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. అవి కూడా రిసార్టే, మన రిసార్ట్. ఇది కూడా మొత్తం ఒక 10 ఏకర్స్లో ఉందనుకుంటాను ఇది. ఆ లాస్ట్లో కూడా రిసార్టే. ఈ రిసార్ట్ పేరు వచ్చేసి బైసన్ రివర్ రిసార్ట్ అనమాట. వావ్, ఇది వచ్చేసి రిసెప్షన్. మార్నింగ్ ఇదే రిసెప్షన్. చెక్ ఇన్ టైం వచ్చేసి 12 PM, చెక్అవుట్ 11కి చెక్అవుట్ చేయాలి. మోస్ట్లీ అన్ని హోటల్స్ అలాగే ఉంటాయి. ఇది బయట అనమాట పార్కింగ్. అక్కడ కనిపిస్తుంది కదా, మామూలుగా సెప్టెంబర్ అలా వస్తే, వర్షాకాలం లేదనుకోండి, చిన్న యాక్టివిటీస్ వీళ్ళే పెడతారు. అంటే జిప్ లైన్, స్కై వాక్ అని అట్లా ఉంటుందన్నమాట, మనం చేయొచ్చు.
అది కూడా రూమ్లోనే ఇంక్లూడ్గా తీసుకుంటారు అనమాట. రూమ్ ప్రైస్లోనే ఎక్స్ట్రా తీసుకొని మనకి అవన్నీ యాక్టివిటీస్ అయితే ఇస్తారు. సో ఇక్కడైతే కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. కానీ నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. వర్షం బాగుంటుంది కదా, వర్షం చాలా బాగుంటుంది. ఇంకా జర్నీ ఇక్కడ నుంచి గోకర్ణకి వెళ్తాం కదా, కార్వార్ రోడ్ అంటారు దాన్ని. ఆ రోడ్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే బీచ్ ఒక సైడ్ ఉంటుంది, సముద్రం ఒక వైపు ఉంటుంది, పక్కనే రోడ్ ఉంటుంది, భలే ఉంటుంది అనమాట. ఆ జర్నీ కూడా మీకు చూపిస్తాను. ఎక్కడికి వెళ్తున్నాం మాయా? గోకర్ణ బీచ్కి వెళ్తున్నాం బ్రో. పొద్దున బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేసాము? దండేలిలో చేసినాము. మధ్యాహ్నం లంచ్ ఎక్కడ చేస్తున్నాము? గోకర్ణలో చేస్తాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కడ? దండేలి. చిక్కమంగళూరు. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చిక్కమంగళూరు.